శ్రావణ మాసంలో చాలా మంది పూజలు వ్రతాలు చేస్తూ ఉపవాసాలు ఉంటుంటారు. ఆ మరుసటి రోజు కొంచెం నీరసంగా ఉంటారు. ఉపవాసం పూర్తయిన తర్వాత సరైన ఆహారం తీసుకుంటేనే మళ్లీ ఎనర్జీ వస్తుంది. మరి ఉపవాసం అయిపోయిన తర్వాత ఏం తింటే మంచిది? నిజానికి ఉపవాసం ఉండటం వెనక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది జీర్ణశక్తి పెంచుకోవడానికని లేదా పొట్టలో ఇంకేదైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం ఉండటం అంటే కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం. దీనివల్ల శరీరానికి అందాల్సిన శక్తి కాస్త తగ్గుతుంది. ఎక్కువ సమయం ఉపవాసం ఉండి ఆ తర్వాత తింటే గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే అన్ని గంటల గ్యాప్ తర్వాత తీసుకునే ఆహారం జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఉపవాసం పూర్తయిన వెంటనే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. పొరపాటును కూడా షుగర్ డ్రింక్స్ తాగకూడదు. అంత గ్యాప్ తర్వాత డ్రింక్స్ తాగితే ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల ఇంకా ఆకలి పెరుగుతుంది. అలాగే చాలా మందికి ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు క్రేవింగ్స్ పెరిగిపోతాయి. హంగర్ హార్మోన్స్ విడుదలవడమే ఇందుకు ప్రధాన కారణం. ఉపవాసం అయిపోయిన వెంటనే ముందు బాడీని హైడ్రేట్ చేసుకోవాలి. అలా అని ఒకేసారి ఎక్కువ నీళ్లు తీసుకోకూడదు. కొంచెం కొంచెంగా తాగాలి. కొబ్బరి నీళ్లు తాగితే బాడీలో ఎలక్ట్రోలైట్స్ పెరుగుతాయి. బాడీ చాలా త్వరగా యాక్టివ్ అవుతుంది. యోగర్ట్ లేదా పెరుగన్నం లాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల జీర్ణశక్తికి కావలసిన మంచి బ్యాక్టీరియాని పెంచుకోవచ్చు. ఉపవాసం పూర్తయిన తర్వాత శరీరానికి పోషకాలు ఎక్కువగా అందాల్సి ఉంటుంది. ఇందుకు పాలకూర బెస్ట్ చాయిస్. ఇది సులువుగా జీర్ణం అవడంతో పాటు న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. పైగా క్యాలరీలు తక్కువ, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువ. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తప్పనిసరిగా తినాలి. వెజిటబుల్ జ్యూసుల్లో శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉపవాసం అయిపోగానే పెద్ద మొత్తంలో సాలిడ్ ఫుడ్ తీసుకునే బదులుగా ఇలా జ్యూసులు తీసుకుంటే చాలా మంచిది. పండ్లు కూడా తక్షణమే శక్తినిస్తాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి. పైగా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది.